బిగ్ బాస్ షో కోసం తన జాబ్కు రిజైన్ చేసింది దమ్ము శ్రీజ. నెలలకు 2 లక్షలకు పైగా జీతం వచ్చే కంపెనీని విడిచిపెట్టి మరీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది. అనుకున్నట్లుగానే అగ్ని పరీక్షలో సత్తా చాటింది. కామనర్స్ కోటాలో బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది. మొదట్లో పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆ తర్వాత చాలా మెచ్యూర్డ్గా గేమ్ ఆడింది. ఫిజికల్ టాస్కుల్లోనూ సత్తా చాటింది. ఇక అంతా బాగుంటుందనుకున్న తరుణంలో బిగ్ బాస్ హౌస్ నుంచి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది శ్రీజ. దీనిపై భిన్న రకాల వాదనలు, అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందులో మెజారిటీ ఆడియన్స్ శ్రీజది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటున్నారు. ఆమెను మళ్లీ హౌస్లోకి తీసుకోవాలని బిగ్ బాస్ టీంకు మెసేజులు పంపుతన్నారు. మరోవైపు శ్రీజ కూడా ఎలిమినేషన్ నుంచి కోలుకోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియోను షేర్ చేసింది. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పటికీ కూడా నేను ఒక్క ఎపిసోడ్ చూడలేదు. దీపావళి సెలబ్రేషన్స్ టైంలో హౌస్లో నేను ఉండాల్సింది కదా అనిపిస్తుంది. అగ్నిపరీక్ష కంటెస్టెంట్ దాటేందుకు చాలా కష్టపడ్డాను. 5 లెవెల్స్ దాటుకొని అక్కడి వరకు చేరుకున్నాను. బిగ్ బాస్ రియాలిటీ షో కోసం ఒక పర్మనెంట్ టాటూ కూడా చేతిపై వేయించుకున్నాను. ఈ షో కోసం నా జాబ్ను కూడా వదులుకున్నాను. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాక గెలుపు కోసం 100% ప్రయత్నం చేశాను. అయినా సరే నాకు అదృష్టం కలిసి రాలేదు. ఎలిమినేషన్ రౌండ్లో కూడా ప్రతి టాస్క్లో చివరి వరకు వెళ్లాను. కానీ విజయం మాత్రం దక్కలేదు. ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్లో కూడా నా మాదిరి ఎవరూ ఎలిమినేట్ కాలేదని అందరూ అంటున్నారు. 5 వారాలు హౌస్లో ఉన్నా కూడా ఒక జర్నీ లేకుండానే బయటకు వచ్చేశాను అని కన్నీళ్లు పెట్టుకుంది శ్రీజ.